సో ఇదే ఒక తిప్పుకొని వేసుకో. Why is this discrimination? Why don't you record the bowling also? He has to stand out. Memory, battery power. No, I need a power bank. That's why I'm always asking power bank. First నువ్వు బయట ఉండాలి ఇక్కడ. అలా ಅದು ನಾ ಎಕ್ಸಿಟಿ ಅದು యువతల బాల్ వస్తే మనం నడి చెప్తుంది బా. ಏ ಬಿದ್ದಿಲ್ಲ ಬಿದ್ದಿಲ್ಲ ಮಗ యువతల బాల్ ఏంది ಇದಲ್ಲ ಕಣ ಇನ್ನೊಂದು ಆಯ್ತದು ಬೇರೆ ಸಿಟ್ಟಿದ್ ಬಿಡದೆ అసలు వాళ్ళు 29 బాల్ ఏముంది ఏమో చెప్పు బిస్కెట్లు ఉన్నాయి అవతల క్యాచ్ ఏం రాంగ్ ఎట్లా ఆడాడు లెగ్కి ఎడ్జే తీసుకునేది అదేమో. ఏ సెంతిల్తో కొంచెం మాట్లాడు నువ్వు. ఓకే 2 రాకపోతే రాలేదని చెప్పాను. ఆడ 30 ఓవర్స్ ఉంటే చాలు అయిపోద్ది దీన్ని. ఓకే అది గుర్తుపెట్టుకోండి. బాగుంటాడు కదా నవీన్ హోమ్ ಐ ಥಿಂಕ್. ನವೀನ್ ಶಿಫ್ಟೆಡ್ ಟು ಹೈದರಾಬಾದ್. ಶಿಫ್ಟ್ ಅಂತೀರಾ 1 ಮಂತ್ ಆದ್ಮೇಲೆ ಬರ್ತಾನೆ ಸ್ಟೈಲ್ ಆಗಿ ಬೈಕ್ ತಗೊಂಡೆ ಬೆಂಗಳೂರಲ್ಲಿ. 1 ಮಂತ್ ಅಂತೆ ಬ್ಯಾಕ್ తర్వాత తిరిగి వస్తాడా కోర్స్ గా జాబ్ రాలేదంగా. ಬ್ಯಾಟಿಂಗ್ ಮಾತ್ರ ಸೂಪರ್ ಆಗಿದೆ. ಇವಾಗ ಹೊಡೆದ ಆ ಶಾಟ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఆఫ్ సైడ్ ఈ మధ్య కొట్టడం చాలా బయట డబుల్ మ్యాట్ పిచ్చు వాన పడిందనా పోయింది. డబుల్ మ్యాట్ వేస్తాను స్ట్రైట్ ఆడకూడదు ఎందుకు అందుకే స్లో అవుతుంది బాల్ పడినప్పుడు స్లో అవుతాం. అంటే మంది అయిపోయినాక వేసాడా ముందు వేసింది. ಊರಲ್ಲೂ 15 ಜನ ಇದ್ದಾರಾ? 25 ಜನ ಅವರು. ವಾ ಸೂಪರ್ ಅಲ್ಲ. ಏನೋಲೇ ಸೂಪರ್ ಪ್ಲೇಯರ್ ಒಂದೇ ಫುಲ್ ಟಾಸ್ ಬಾಲ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡೋ ಬಾಲ್ ಅದು. ಇವನು ಸೂಪರ್ ಆಗಿ చేసిన తర్వాత బాల్ ఫ్రంట్ వెళ్ళిపోయారా కొద్దిగా ఆడుకున్నాయి ఇప్పుడు ఆడున్నాయి సూపర్ ఆಗಿ ఫ్రంట్ మీద తీసుకున్నారు అన్ని వాడేసి ఎక్స్‌రే దట్ పిచ్ ఇస్ లూజ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ సెకండ్ మ్యాచ్ దే పుట్ రైట్ ಕೂಡ ಅದನ್ನ ನೀನು ಸುಮ್ಮನೆ ಫ್ಲಿಕ್ ಮಾಡಿದ್ದ. ನಾನು ಫ್ಲಿಕ್ಕೇ ಮಾಡಿದ್ದೆ ಸ್ಲೋ ಫ್ಲಿಕ್ ಇತ್ತು. ಟಾಪ್ ಎಡ್ಜ್ ಆಯ್ತು ತಾನೇ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ కంప్లీట్ చేశాడు. నిజమా అని చెప్పిండు ఇప్పుడు. గిలగలదు అనుకోవాలి ఎవడి ఆస్ట్రా వేస్తాను నేను చెప్పిండు మరి. పిచ్ ఇప్పటి నుండి చెప్తాను. బట్ ಬೇಜಾರಾಗುತ್ತೆ ತಾನೆ 30 ಓವರ್ ಫೀಲ್ಡಿಂಗ್ ಮಾಡಿ 3 ಬಾಲ್ ಆಡಿ ಏನಕ್ಕೆ ತಿಕ್ಕ ಉರಿಸ್ತಾ ಇದೀಯ ಇವಾಗ? ನನಗೂ ಉರ್ದಿತ್ತು. ಏನಾದ್ರು ಹೇಳಿದ್ರಾ? ಆಗ್ಲಿ ಎಲ್ಲ ಆಗ್ಲಿ ನಾನು ಎಷ್ಟೆಲ್ಲ ಉರ್ಕೊಂಡು షాట్ బిలేప్ ಒಂದೇ మర్చిపోయా రోజు ముందు వెళ్తా ఉంటాడు. ಬಾಲ್ ಆದ್ರೂ ಕೊಡು 1 ಓವರ್ ಆದ್ರೂ ಕೊಡು ಅಂತ ಕುಂತಿದ್ದೆ ನಾನು. బాగా వేస్తున్నావు స్వామి నువ్వు బాగా వేస్తున్నావు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు నెట్స్ లో ఇంకా బాగా ఏడే బాగా వేస్తున్నావు. డబ్బులు కట్టాడు కదా. యు ఆర్ బౌలింగ్ ఓకే బట్ హి ఇస్ బౌలింగ్ యాక్చువల్లీ ఇన్ నెట్స్ హి డోంట్ బౌల్ దట్ గుడ్. హియర్ హి ఇస్ బౌలింగ్ గుడ్. అప్పుడు వెళ్తా ఉంటాం కదా. ಏನು ಇವಾಗ ಆಲ್ ರೌಂಡರ್ ಬೌಲಿಂಗ್ ಆಲ್ ರೌಂಡರ್ ಬ್ಯಾಟಿಂಗ್ ಆಲ್ ರೌಂಡರ್ ಬೌಲಿಂಗ್ ಅಲ್ಲ. లేదు లే స్వామి ఎన్ని ఈలేదు మనకైతే. మనకి 4 ఈలే ఆ పిల్లడికి 3 6లు కొట్టిలే 4 ఈలే. నా బౌలింగ్ లో కూడా ఒకటి బాగా అయింది బాగా ప్లంబర్ అంటే 2 సైడ్లకి ఒకరే ఉండాలా లేదంటే 15-15 చేంజ్ అవ్వాలా? రూల్స్ ప్రకారం అయితే ఓవర్ కి ఉండాలి. ఓవర్ కి ఉండాలి కానీ 15-15 చేంజ్ అయితే బాగుంటది. ఒక ఇన్నింగ్స్ ఒక ఇన్నింగ్స్ ఒకరంటే కొద్దిగా ఇది అవుతుంది. పిఎన్ గ్రౌండ్ బెటర్. ಹೌದು ವೈ ನಾಟ್ ವಿ ಆರ್ ಟ್ರೈಯಿಂಗ್ ಪಿಎನ್
That guy is There are Charging their 6K opponents. and no charging fine. Last minute he will change the ground. He will. That is just for showcase. Seriously? We lost two to three times. 2 times. 2-3 times we lost. ఎందుకు అక్కడ మ్యాచ్లు ఇవ్వట్లేదా ఏరే వాళ్ళకి He టెన్నిస్ will say his namesake PN is there in front. After that he will change last minute. I am not getting opponent in this. I am getting opponent for tennis ball. If you want to play tennis ball, you can play like this. Actually, HR is good, but we are not getting regular players. ಟೆನ್ನಿಸ್ ಬಾಲ್ ಆಡ್ಬಿಟ್ರೆ If we get regular players, no, HR is best. HR is best actually. Boundary wise, pitch wise, Fielding wise. ఎంపైర్ ఆల్సో గుడ్ umpire also good actually. Compared to other umpires, ఆడల్వలా. Ravi is good. No. And the management is also good over there. ಏ ಮಂಜಣ್ಣ ಚೆನ್ನಾಗಿದೆ చెప్పండి మేనేజ్మెంట్ 5 ವರ್ಷ గ్రౌండ్ 5 ವರ್ಷ ಮುಂಚೆ ಎಷ್ಟು 5,000 ఎల్లే చారా. హెచ్ఆర్ ఇక 5 వరేనా HR nets మాకు 200 ఇస్తానడప్పా. మేలు కదా ఒకప్పుడు ఇప్పుడు ఆయన చేతుల్లో లేదు. ఇప్పుడు ఆమె తీసేసుకునింది సౌద్ మోహన్ పారామౌంట్ వాళ్ళు తీసుకున్నారు. అకాడమీ తీసుకున్నది వాళ్ళు. అప్పటి నుంచి ఆమె 400 చెప్తుంది. ఆయన అడిగా నాకు తెలియదు. ఐ డోంట్ నో. సమ్ అదర్ పీపుల్ ఆల్సో టోల్డ్ లైక్ దిస్ బట్ ఐ వోంట్ గివ్ అని. లేదు 400 కంటే తక్కువ ఎక్కడా లేదు నెట్స్. 400 మేలే కదా, నువ్వు ఎందుకు అక్కడ పోవడం? ఇదే బుక్ చేయి. అంటే కొంతమంది అక్కడి నుంచి వస్తున్నారు, కేఆర్పురం నుంచి. టెన్నిస్ బాల్ తో టక్ తీసుకుంటా ఇదే దగ్గర ఇది దగ్గర మార్తల్లి 13 కిలోమీటర్లే, కేఆర్పురం నుంచి ఇది 13 కిలోమీటర్లే. ఏంది అట్లా చెప్తావా? ఉడికా నుంచి వస్తారు బారే నాయనా దేవుడా. ಡೈಲಿ ಆಫೀಸ್ ಬರ್ತಾರೆ. వీడియో వస్తుంది ఆఫ్ చేసిండు 100 టీమ్ చేంజ్ ಆಗ್ತಾ ಇದೆ. ఆన్ చేస్తున్నాగా ಸರ್ ಅಂದ್ರು వస్తుంది. ಅಂದ್ರೆ ನೋಡು ನೀನು ನನ್ನ ಟೀಮಲ್ಲೇ ಇದ್ರೆ ನಿಮಗೆ ವರ್ಕ್ ಪ್ರೆಷರ್ ಇರಲ್ಲ, ಏನಿಲ್ಲ, ವರ್ಕ್ ಫ್ರಮ್ ಹೋಮ್ ತಗೊಂಡು ಮಾಡು. ಕಲಿಬೇಕು ಅಂತ ಇದ್ರೆ ಕೆರಿಯರ್ ವೈಸಲ್ಲಿ ಶಿಫ್ಟ್ ಆಗು. ಆಬ್ವಿಯಸ್ಲಿ ಇನ್ನೊಂದು 5 ವರ್ಷ ಹೋದ್ಮೇಲೆ 2ನೇ ఏం షార్ట్ కొట్టచ్చు కదా? అది అక్రాస్ ఉల్టాస్ కదా? ఉల్టాస్ అక్రాస్ ఆడతాడు ఆ బాల్. అవుట్ అవుతాయండి. అవుట్ అయిపోతాడు. ఎన్ని బాల్ అట్లనే అవుట్ అయినా బాగా ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు. ఆ విధంగా ఆడితే నీకు నెక్స్ట్ మ్యాచ్కి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక బాల్కి 2 బాల్కి అవుట్ వేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు రఘు అయింది అదే కదా. రఘు అంటే ఆడతాడు కదా, రెగ్యులర్గా ఆడతాడు. ఓకే, ఆయన ఆల్మోస్ట్ 10-20 ఇన్నింగ్స్లు ఆయన సింగిల్ డిజిట్. రఘు ఆల్మోస్ట్ లాస్ట్ ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీ కొట్టాడు. నేను రఘు ఓపెనింగ్ పోతే మంచిగా ఆడతాను. ఇప్పుడు మార్చేసరికి ఎత్తిపోయిందట. ఆయన కాళ్ళు చూపించి బ్యాట్ వెనకలు పెడతాడు. ముందు కాళ్ళు తగులుతాడు. అట్లా పెడితే ముందు కాళ్ళు పెట్టేసి బ్యాట్ వెనకలు పెడతా. ఎట్లా బౌలింగ్ వేస్తాడు. బాల్ వస్తాము అదే డబుల్ పిచ్ ఉంది కదా, స్లో అయితే వెయిట్ చేయాలి బాల్ కోసం. అదే ఒక 20 బాల్ ఆడితే చాలు స్వామి. మళ్ళీ ఎవరు అవుట్ చేసుకోలేరు. 20 బాల్ స్టార్టింగ్ ఆడాలి. అది గుర్తుపెట్టుకో. నేను 1 అవర్ ఉన్నా మొన్న క్రీజ్ 1 అవర్ 40 బాల్ ఆడాడు అవుట్ కాకుండా. 19 రన్స్. క్యాచ్లు కూడా రాలేదు ఆ రోజు. లైఫ్లు కూడా రాలేదు నీకు. లాస్ట్ వీక్ లాస్ట్ మ్యాచ్ అసలు మస్తు 9 ఒక్క 4 లేదు. 3 వికెట్లు తీసిందా? అది మెయిన్. లాస్ట్ వీక్ పిచ్చెక్కిచ్చాడు. నేను 150 ఇన్నింగ్స్లు ఆడితే ఒక్కటి వచ్చిన మ్యాచ్ మ్యాచ్. నీకు 10, 20, 30 మ్యాచ్ ఆడినావా? ఆడు 90 ఆడాడులే. అన్నాడు 90 కాదు, నేను ఏది కొట్టినా మ్యాచ్ ఓడిపోయినాయి. షాట్. అసలు ఈ అమ్మ ఇది 4 బాలేదా?
మరో సెంచరీ కొట్టింది కూడా ఓడిపోయింది. సెంచరీ కొట్టింది ఓడిపోయింది. కాదు ఈడ 88 సెంచరీ కొట్టింది. ఎందుకు ఓడిపోయినావు ఆ రోజు? వాళ్ళ 230 కొట్టింది. నేను సెంచరీ నాది 20 హైస్ట్. మీరు కొట్టింది 230. సెంచరీ కొడితే ఇంకేమన్నా కాదు ఈడ 80 అబద్ధం ఓడిపోయినా. నేను సెంచరీ కొట్టి ఓపెనింగ్ మనం జేపీ టీం పైన 88 ఏళ్ళందరికి అవకాశం నిదానం కాదు స్వామి, ఏం కాదు, అవసరం లేదు. కష్టం. నువ్వు గుర్తుపెట్టుకో, రన్స్ కొట్టలేదు నాకు గ్యాప్లు చూసుకోవాలి అన్నీ అడగాకు. కరెక్ట్గా బ్యాట్ బాల్ కనెక్ట్ చేసాలి. నువ్వు 20 బాల్ 30 బాల్ 0 చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు. 30 overs ಆರಾಮ್ಸೆ ಕಟ್ಕೊಂಡು ನಿಂತ್ಕೊಳ್ಳಿ. ಒಳ್ಳೆ ಕ್ಯಾಚ್ ಇದೆ. Next you pad up man. You also pad up after you. पूरा खेलना है दिनेश. रोटेट करेंगे, रोटेट विकेट डबल. ಯಾವುದು ಇದು रोटेट स्ट्राइक कम ऑन बॉय. ಮಗನ ಕೋವಿಡ್ ನಾನು ದೂರ ನೀರು ಕುಡ್ದೆ స్ట్రైట్ బ్యాట్ ఆడకూడదు. ఎందుకు అంత షార్ట్కి? స్టార్ట్లో ఉంది. బాల్ స్లోగా వస్తుంది. ಅದು ಅವಳು ಅಲ್ಲ, ಅದೇ ಆಶ್ಚರ್ಯ ಆಗಿದೆ ಅವ್ನು ಹಿಡಿದಿದ್ದು. ಸಿಕ್ಕೊಂಬಿಟ್ಟು ಕೈ ಎಲ್ಲಿ ಪಕ್ಕ ಹಿಡ್ದ ಸಿಕ್ಕಾಕೊಂಡಿಲ್ಲ. ಹೌದಾ? ಪ್ಯಾಡಪ್ ಮ್ಯಾನ್ ಪ್ಯಾಡಪ್ ಬಿಟ್ಟೆ ಹಿಡ್ದ ಅವನು. ಒಳ್ಳೆ ಪೇಸ್ ಇತ್ತು ಅದು. You also next after him. ಸ್ಲೋ ಆಗಿ ಬರ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಪೇಸ್ ಆಗಿ ಬಿತ್ತ ತಕ್ಷಣ ಅದು Go end. ಅದು ಮ್ಯಾಚ್ ಸರಿಯಿಲ್ಲ ಕಣ. ಅದೇನಾಗುತ್ತೆ ಬಿತ್ತ ತಕ್ಷಣ ಅದೇ ಪೇಸ್ ಬರ್ತಿಲ್ಲ. ನೀವು ಬ್ಯಾಟೆ ಮುಂದೆ ಬೀಸ್ಬಿಡ್ತಿ ಹಂಗಾಗ್ಬಿಟ್ಟು. ಅರ್ಜುನ್ ಪಂಪ್ ಅವನ ಕೈ బ్యాటింగ్ అట్లా మిడిల్ చేసుకుని కొద్ది బాల్ మళ్ళీ వచ్చేస్తుంది. నువ్వు మొన్న ఆడేవు కదా 20 బాల్ బాగా నీట్గా సింగిల్ డాట్ డాట్ చేసుకున్నావు. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేసినాయి నీకు 30 స్కోర్ మళ్ళీ వస్తాయి ఆటోమేటిక్. ఆటోమేటిక్గా వచ్చినాయి నీకు. నువ్వు 35 కొట్టినా అంటే నేను నమ్మలేకపోయా. మళ్ళీ స్కోర్ బోర్డు చూసి 35 పోయినాయి నీకు లాస్ట్ వీక్. స్టార్టింగ్లో 20 బాల్ డాట్ చేసినా నీకు అలవాటు అయిపోద్ది పిచ్ పైన. కరెక్ట్ కరెక్ట్. దీన్ని మళ్ళీ లేపుతున్నాడు. పేషెన్స్ ఉండాలి సార్. అంటే వాడు మంచిగా తీసుకున్నాడు క్యాచ్. అది అది లక్కీలే. పైకి ఎగురు పెట్టాడు. హైట్ కూడా ఉంది. చూడు వాడు పెట్టినాడు, నాది అయిపోయింది. మనం ఎట్లా అట్లాంటివి లైఫ్ అన్నీ వదిలేసాం. వాళ్ళకి అంత స్కోర్ కానీ రావు యాక్చువల్లీ. ఆ లాస్ట్ వికెట్కి అది ఫస్ట్లో కదా, ఫస్ట్లో రన్ అవుట్ పోయింది. అది వాడు లెఫ్ట్ ఇది నాకు క్యాచ్ ఆడ. లెఫ్ట్ ఇది కూడా స్టార్టింగ్లోనే క్యాచ్. వాడిద్దరు పార్ట్నర్షిప్ 70 వచ్చినాయి. సెంతిల్ ఆ ఎండులోనే ఉన్నాడు, యువతలు ఇద్దరు అవుట్ ఇచ్చిండ్రే. సెంతిల్ ఒక బాల్ కూడా రాలేదేమో కానీ 2 బాల్ అన్నాడు. అట్లుంటే విసుకొస్తుంది అవతలకి. వద్దులే ఆడనే లేస్తుంది బాలు అంటే. ఇప్పుడు పవర్ లేనప్పుడు కింద ఆడుకోవచ్చు కదా. 6లు కొట్టాలన్న పవర్ లేనప్పుడు మనకి ఎందుకు అంత పైకి ఆడుకుంటే సరిపోయా. भाई तू लंबा मारता है इनसे. అరే ఉన్నా చూడు. డేట్ చూసుకో చాలా 17/7/24 మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఇంకా నెక్స్ట్ మంత్ లాస్ట్.
కీపింగ్ బాగా చేసిన స్వామి ఈరోజు. అది మాత్రం నిజమే. బ్యాట్స్మెన్ పరిస్థితి దారుణం. ఒక బాల్కి వచ్చేస్తే ఇంతసేపు చేసి ఫీల్డింగ్ చేసి ఒక బాల్కి వచ్చేస్తే దారుణం. అయ్యో చేతిలోకి ఇస్తాం. ఏంది పిల్ల మనం ప్రాక్టీస్ ఆడుతున్నామా? క్యాచ్ ప్రాక్టీస్ చేతిలోకి చేస్తున్నాం. 20 ఏం కొట్టిర్రాడు? ఎవరు కొట్టిర్రు? ఎక్స్ట్రా దిలీప్ కొట్టినాడు. 30 overs we have to play. ఏం కావాలా? ఏం కావాలి? రాజేష్ 3